శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మనకు ఈ నెల 17వ తారీఖున శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ ముందుగా ఒక మాట అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చదువుతున్నటువంటి ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే ఇది సుందరకాండ. తెలిసిందే కావచ్చు, కానీ దీనిని శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా విని స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథను మొదలు పెడుతున్నాను. శ్రీరాముడు, సుగ్రీవుడు అందరూ కలిసి సీతాదేవిని వెతికేటటువంటి నిమిత్తం దక్షిణ దిశకు వెళ్ళినటువంటి అంగదులు, వానరులు, కొండలు, అడవులు అన్నీ వెతికి దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ వారికి జటాయువు యొక్క సోదరుడు సంపాతి కనిపించి తనకు కలిగినటువంటి దృష్టిబలం చేత సీతాదేవి లంకలో ఉన్నట్లుగా చెప్పి తన దారిన తను వెళ్ళిపోతాడు. మరి అక్కడికి వెళ్ళి ఆ తల్లిని చూసి శ్రీరామ సుగ్రీవులకు తెలియజేయట అంగదుల బాధ్యత కదా. మరి ఆ లంకకు వెళ్ళాలన్నా సముద్రాన్ని దాటవలసిందే కాబట్టి ఆ సముద్ర విస్తీర్ణము 100 యోజనాలుంటుంది. ఎవరు దాటి ఆ కార్యాన్ని సాధించుకొని తిరిగి రాగలరు? కాబట్టి ఆ వానర సంఘ నాయకుడు అంగదుడు కలిసి ఎవరు ఈ పనిని చేయగలరు అని అందరినీ అడుగుతారు. ఎవరి వల్ల కాదు అని అంటారు. అప్పుడు అందరిలోనూ వృద్ధుడు, మంచి ఆలోచన కలవాడు అయినటువంటి జాంబవంతుడు చెబుతాడు, ఈ కార్యం ఆ మూలన ఏమీ ఎరుగని వారి వలె కూర్చొని ఉన్నాడు చూడండి, ఆ ఆంజనేయుని వల్లనే సాధింపబడుతుంది. అతను బహు సమర్థుడు, పరాక్రమవంతుడు, రుద్రాంశ సంభూతుడు, మహాపండితుడు. కాబట్టి అతన్నే దీని గురించి ఈ కార్యం చేయవలసింది అని చెప్పి అందరూ అడుగుదామని చెప్పి జాంబవంతుడు చెబుతాడు. అందుకు అందరూ కూడా సరేనని అంటారు. ఆయన దగ్గరకు వెళ్ళి అందరూ ప్రార్థిస్తారు. జాంబవంతుడు ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యంను గుర్తు చేస్తాడు. ఆ విధంగా జాంబవంతుడు ప్రోత్సహించగా అంతకుముందే శ్రీరామచంద్రుడు ఆ జగన్మాతకు ఆనవాలు నిమిత్తం ఇచ్చినటువంటి ముద్రికను గ్రహించి ఉన్నటువంటి ఆంజనేయుడు ఆకాశ మార్గాన లంకకు పోవుటకు నిశ్చయించుకుంటాడు. సూర్యుడుకు, దేవేంద్రునకు, బ్రహ్మదేవునకు నమస్కరించి తూర్పు ముఖంగా తిరిగి తన తండ్రి అయినటువంటి వాయుదేవునికి కూడా నమస్కరించి దక్షిణ దిక్కుగా వెళ్లేందుకు శరీరాన్ని పెంచుతాడు. తాను ఎగురుతూ తనకు అనుగుణంగా అక్కడ మహేంద్ర పర్వతం అవరోధిస్తూ ఆ పర్వతంను చేతులతోనూ కాళ్లతోనూ మర్తిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పర్వతం కదిలిపోతుంది. దాని మీద నివసించేటటువంటి ఋషులు, విద్యాధరులు భయపడిపోయి ఆకాశానికి ఎగిరిపోయి ఆ కొలతలకు రానటువంటి దేహంతో రామకార్యం నిమిత్తం సముద్రం దాటుటకై ఆకాశ మార్గంను ఎగురుతున్నటువంటి హనుమంతుడిని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. తాను ఎగరబోవుటకు ముందు జాంబవంతుడు వానరులను చూసి ఇలా చెబుతాడు, రాముడు విడిచినటువంటి బాణం ఏ విధంగా అయితే వాయువేగంతో వెళుతుందో అదే వేగంతో ఎక్కడో ఎంత మాత్రం చేత జాగు చేయకుండా ఆ యొక్క ప్రతిహతముగా రావణునిచే పాలింపబడేటటువంటి లంకకు వెళ్ళి కార్యసాధనం చేసి తిరిగి వచ్చేదను. కాబట్టి ఎంత మాత్రము సంశయించకుండా వెంటనే వేగంగా ఆకాశానికి ఎగిరెను. ఏమాత్రం కూడా ఆధారం లేనటువంటి ఆకాశం నందు కొండంత ఆకారంతో పోతూ ఉన్నటువంటి హనుమంతుడు రెక్కలు లేనటువంటి పర్వతం వలె ప్రకాశిస్తూ ఆయన సాహసానికి మెచ్చినటువంటి దేవతలు, గంధర్వులు అందరూ కూడా ఆయనకు పూల వానలు కురిపిస్తారు. సీతాదేవిని వెతుకుట అనేటటువంటి రామకార్యం నెరవేర్చడం కోసం వెళుతున్నటువంటి ఈ హనుమంతుడిపై సూర్యుడు తన వేడిని కూడా చూపలేదు. తన పుత్రుడే అయినటువంటి రామకార్యాన్ని చేస్తున్నటువంటి హనుమంతుడు పూజ్యుడని చెప్పి తలచి వాయువు అతన్ని సేవించను, అనగా అనుకూలంగా ఆ గాలిని వీచను. పైనుండి దేవతాగణం కూడా పొగుడుతూ ఉంటుంది. సముద్రుడు ముందు తాను ఇక్ష్వాకు వంశాన పుట్టినటువంటి సాగర చక్రవర్తిచే వృద్ధి పొందినవాడు కాబట్టి ఆ యొక్క వంశం గౌరవాన్ని పొందవలనని చెప్పి కోరి ఈ విధంగా ఆలోచించాను. అదేమిటంటే ఈ హనుమంతుడు ఇక్ష్వాకు కులమున పుట్టినటువంటి రాముడుకు తోడ్పడుచున్నాడు. కాబట్టి ఈ యొక్క మహనీయుని యొక్క అలసట తీర్చుకునేందుకు నేను కూడా ఎంతో కొంత సహకరించాలి అని చెప్పి భావించి తనలో దాగి మునిగి ఉన్నటువంటి బంగారు మయములైనటువంటి శిఖరములు ఉన్నటువంటి పర్వత శ్రేష్ఠుడైనటువంటి మైనాకుడిని ప్రోత్సహిస్తూ, మైనాక నీకు అడ్డంగాను మీదుగాను క్రిందకుగాను పెరుగుట శక్తి గలదు. కాబట్టి నీవిప్పుడు పైకి లేవవలను. రామ కార్యార్థము హనుమంతుడు ఆకాశమందు ఎగిరి భయంకరమైనటువంటి కార్యం చేస్తూ నీపై నుండి వెళతాడు. ఇతను నీ శిఖరములపై విశ్రమించుగాక. తరువాత మిగిలినటువంటి గమనం పూర్తి చేయగలడు.
సముద్రుని యొక్క మాట ప్రకారం మైనాకుడు బంగారు శిఖరములతో పైకి లేస్తాడు. నూరుగురు సూర్యుల వలె ప్రకాశిస్తాడు. సముద్ర మధ్యమున అకస్మాత్తుగా శిఖరములతో వెలిసినటువంటి ఆ పర్వతంను చూసి హనుమంతుడు, ఇది నాకు విఘ్నము చేయుటకు వచ్చింది కానీ మరొకటి కాదు అని చెప్పి తలచి దానిని వేగంగా తన రొమ్ముతో ఢీకొడతాడు. ఆ దెబ్బకు ఆ పర్వతం పడిపోతుంది. అలా చేసినటువంటి హనుమంతుడిని చూసి మైనాకుడు కోపగించలేదు. ఆయన వేగం తెలిసి ఎంతో సంతోషిస్తాడు. తానిప్పుడు మనుష్య రూపం ధరించి తన యొక్క శిఖరంపై నిలిచి, ఓ హనుమ, ఎవరికీ సాధ్యం కానటువంటి ఈ యొక్క సముద్రుల యొక్క గణం చేస్తూ ఉన్నాం. నా శిఖరంపై నిలిచి సుఖంగా కొంచెం విశ్రమించు. నన్ను సముద్రుడే ఈ విధంగా ప్రోత్సహించాడు. అతను సగరపుత్రులచే వృద్ధి చెందినవాడు. అలాగే ఈ భూమినంతనూ తవ్వి ఆయనకు స్థావరం కల్పిస్తుంది. ఇది సముద్రుని యొక్క కృతజ్ఞత. సగరవంశమును పుట్టినటువంటి రామునకు నీవు మేలు చేయవాడివి కాబట్టి అలాంటి నీకు పూజ చేసి, సముద్రుడు సగర వంశస్థులకు ప్రతి పూజ చేసినవాడు కాబట్టి నీకు ఆ విధమైనటువంటి కృతజ్ఞత నా ద్వారా తీర్చుకోమని చెప్పాడు. తనకు ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయుట సనాతన ధర్మం కదా. నీవు దీనికి అంగీకరించవలను. మంచి సువాసన మాధుర్యం కలిగినటువంటి నా శిఖరం అందలి కందమూల యొక్క ఫలములను ఆరగించి నీ అలసట తీర్చుకొని తర్వాత వెళ్ళిపోమని చెప్పి మైనాకుడు చెబుతాడు. అలాగే హనుమ, నిన్ను పూజించవలసినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత నాకు కూడా ఉంది. నాకు వాయుదేవుడు మహోపకారం చేశాడు. నీవు ఆయనకు హౌరసపుతుడవు. నేను ఇప్పుడు పూజిస్తే ఆ వాయుదేవుణ్ణి పూజించినట్లే అవుతుంది. పూర్వం పర్వతములకు రెక్కలు ఉండేవి. ఇది కృతయుగం. అయితే ఇది కృతయుగం నాటి సంగతి అన్నమాట. అవి కింద పడినచో తమకు హాని కలుగునని దేవతలు, ఋషులు, జీవరాశులు భయపడేవి. వారి ప్రార్థనలు విన్నటువంటి దేవేంద్రుడు కోపించి వీలుగా పర్వత రెక్కలను తన యొక్క వజ్రాయుధంతో ఖండించెను. కాబట్టి నేనును దేవేంద్రుని యొక్క కంటపడితిని. మహాత్ముడు నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నన్ను వజ్రాయుధాన్ని నా వరకు రాకుండా ముందే నన్ను వేగంగా తీసుకుని వెళ్ళి ఈ సముద్రం నుండి పడవేశాడు. నా రెక్కలు పోకుండా కాపాడాడు. అందుకు నేను నిన్ను సత్కరించి ధన్యుడు కావాలనుకుంటున్నాను. ఇది సముద్రుడు నేను ఇద్దరం కలిసి నీకు చేసేటటువంటి ఆతిథ్యం. నీవు దీనిని తప్పకుండా అంగీకరించాలి అని చెప్పి కోరుకుంటాడు. అందుకు ఆంజనేయుడు ఈ విధంగా సమాధానమిస్తాడు. నీ ఆదరం చేత నేను మిక్కిలి సంతోషించాను. నీ మాటల చేత అతిథి మర్యాదలు చేసినట్లుగా అనిపిస్తుంది. నేను మీ ఇద్దరూ కూడా పూజ చేస్తే తప్పకుండా స్వీకరించలేదు అని చెప్పి ఏమాత్రం కోపగించుకోవద్దు. నేను ఏదో పని తొందరలో ఉన్నాను. ఎంత మాత్రమూ కూడా జాగు చేయాలి అని అనుకోవడం లేదు. లంకకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేదైనా కానీ జాగు చేస్తే ఇక రామబాణం పోయినట్లుగా ఎలా పోతాను చెప్పు. అతి తొందరగా లంకకు వెళ్ళాలి. వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాను కాబట్టి సముద్ర మధ్యమున నేను ఈ విధంగా నిలవరాదు అని చెప్పి ఆ మైనాకుని తన చేతిలో స్పృశించి మరలా ఆకాశమును పొంది శీఘ్రంగా సంతోషంతో తన యొక్క గమనంతో ముందుకు సాగుతూ ఉంటాడు ఆంజనేయుడు. ఆయన దీక్షకు సముద్రుడు, మైనాకుడు ఎంతో సంతోషించి నీకు కార్యసిద్ధి అగుగాక అంటూ ఆశీర్వదిస్తారు. పైనున్నటువంటి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ కూడా ఆయన పట్టుదలకు హర్షించి ప్రశంసిస్తారు. దేవేంద్రుడు మైనాకుడు చేసినటువంటి సత్కారమునకు ఎంతో సంతోషించి అక్కడ ప్రత్యక్షమై, మైనాక, నీకు అభయం ఇస్తున్నాను. నీవింకా నా వలన నువ్వు భయాన్ని విడిచి సుఖంగా ఉండవచ్చు. కొంత దూరం వెళ్ళేసరికి హనుమంతునికి మరొక పరీక్ష ఎదురవుతుంది. దేవతాగణము, మహర్షులను, నగమాత అయినటువంటి సురసను ఈ విధంగా ప్రార్థిస్తారు. అమ్మా, ఈ వాయుపుత్రుడు సముద్రంపై ఎగిరిపోతున్నాడు. నువ్వు భయంకరమైనటువంటి కొండలాంటి రూపాన్ని దాల్చి పెద్ద కూరలు ఆకాశమంత నోటితో ఇతన్ని అడ్డగించి కొంతకాలం విఘ్నం చెయ్యి. ఇతని యొక్క బలము, పరాక్రమము, బుద్ధి బలము తెలియకోరుచున్నాను. నిన్ను జయించిపోయినచో, లేదంటే నిన్ను చూసి భయపడి దుఃఖం పొందినచో ఇది మాకు తప్పకుండా తెలియాలి. ఇతను శత్రుస్థావరంలోకి వెళ్ళనున్నాడు కాబట్టి కేవలం బలసాహసములే ప్రదర్శిస్తున్న బుద్ధి బలం కూడా చూపించాలి అంటూ మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. సురసాదేవి దేవతల యొక్క ప్రార్థన వింటుంది. ఇక ఆమె రాక్షస దేహాన్ని ధరించి హనుమంతుణ్ణి అడ్డగించి ఈ విధంగా పలుకుతుంది. ఓ హనుమా, నాకు ఆహారంగా దేవతలు నిన్ను వసగోరి నేను నిన్ను భక్షించాలి అని అనుకుంటున్నాను. నా నోటకు ప్రవేశించమని చెప్పి అడుగుతుంది. ఆంజనేయుడు తాను రామకార్యం కోసం లంకకు వెళుతున్నాను అని, నువ్వు కూడా సహాయం చేయమని, లేకపోతే రామకార్యం పూర్తి చేసి నీ నోట్లో ప్రవేశించగలనని, ఇది సత్యమని చెప్పి ప్రమాణం చేస్తాడు. అందుకు ఆమె కాదంటుంది. సరే, నన్ను భరించగలిగేటటువంటి
ఉన్నటువంటి నోరు తెరవమని అంటాడు హనుమంతుడు. ఆమె నోరు, ఈయన శరీరం పెంచడం ఆరంభిస్తారు. చివరకు సురస 100 యోజనాల వెడల్పు కలిగినటువంటి నోరు తెరుస్తుంది. ఆంజనేయుడు ఉపాయంతో క్షణకాలంలో తన యొక్క దేహాన్ని బొటన వేలంత చిన్నదిగా మార్చి శీఘ్రముగా ఆమె నోట్లోకి చొచ్చి మరలా బయటకు వచ్చి, అమ్మా, బ్రహ్మదేవుడు నీకిచ్చినటువంటి వరం సత్యమైంది కదా, ఇక నన్ను విడిచిపెట్టి పోనిమ్మని చెప్పి అడుగుతాడు. ఆమె హనుమంతుని యొక్క బుద్ధి కుశలతకు చాలా సంతోషించి, నీకు కార్యసిద్ధి కలుగుతుంది అంటూ దీవిస్తుంది. ఇక 3వ సాహసాకృత్యము చూసి జీవరాశులన్నీ కూడా ఆంజనేయుడిని ప్రశంసిస్తాయి. హనుమ మరలా ముందుకు సాగుతూ తన వేగాన్ని ఇంకాస్త ఎక్కువగా పెంచుతాడు. ఆ విధంగా వెళుతున్నటువంటి హనుమంతుడిని సముద్రవాసిని అయినటువంటి సింహిక అనేటటువంటి రాక్షసి చూస్తుంది. ఆ రాక్షసి కామరూపిణి, ఇంకా ఛాయాగ్రహిణి అయినటువంటి రాక్షసి. అది ఆంజనేయుని యొక్క నీడను పట్టి ఏడవసాగుతుంది. హనుమంతుడు ఆలోచించి సముద్రం పైకి లేచి ఉన్నటువంటి మహాజంతువు అయినటువంటి సింహికను చూస్తాడు. దక్షిణ సముద్రమునందు నీడ పట్టుకోగలిగినటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి జంతువు ఒకటి ఉంది అని సుగ్రీవుడు చెప్పినటువంటి సంగతి హనుమంతుడికి గుర్తుకొస్తుంది. ఇక వాలి వెంటాడుతూ ఉంటాడు అని భయంతో సుగ్రీవుడు లోకమంతా కూడా చుట్టి వచ్చినను కదా, అతనికి తెలియనటువంటి వింత సృష్టిలో ఏముంటుంది. హనుమంతుడు శరీరాన్ని పెంచి ఆ యొక్క సింహికను చూసి తన నోటిని పాతాళానికి సరైనటువంటి విధంగా పెంచుతాడు. ఆమె గట్టిగా గర్జిస్తూ హనుమంతుడిని పట్టుకోవాలని చూస్తుంది. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆమె గుండెకాయను కనిపెట్టి క్షణాలలోనే తన దేహమును కుంచెను. ఇక వేగంగా తాని నోటిలోకి ప్రవేశించి గుండెకాయను తనకు ఉన్నటువంటి కరకు గోళ్లతో చీల్చి ఆమె యొక్క తన నోటిని మూసేటటువంటి ముందే వెలుపలకు వచ్చేస్తాడు. ఈ విధంగా సూక్ష్మమును ముందే కనిపెట్టి ధైర్యంతోనూ సమర్థతతోనూ ఆ యొక్క సింహికను పడద్రోసి వేగంగా తన శరీరాన్ని మరలా పెంచుకుంటాడు. సింహిక చచ్చి సముద్రమునందు కూలిపోతుంది. సమస్త జీవరాశులు జై జయధ్వానాలు చేస్తాయి. ఇక హనుమంతుడు ఆకాశానికి సాగిపోతూ ఉంటాడు. ఇక అవతలి తీరానికి సమీపిస్తాడు. అడవులన్నీ కూడా కనిపిస్తాయి. క్రమంగా ద్వీపము, మలయ పర్వతం కనిపిస్తుంది. హనుమంతుడు ఆలోచిస్తాడు. తన పెద్ద శరీరాన్ని వేగంగా రాక్షసులు చూస్తే ఆశ్చర్యంతో ఆహాకార్యాలు చేస్తారు. అంతటా తనకు కార్యభాగం కలుగుతుంది అని, అందుకని తన దేహాన్ని కుచించి తన యొక్క పూర్వ రూపాన్ని పొందుతాడు. అనేక శిఖరాలతో కనిపిస్తున్నటువంటి మొగలి పొదలతో ఉన్నటువంటి వృక్షాలతో కలిగి ఉన్నటువంటి లంబపర్వత శిఖరం, ఆ శిఖరం ముందు భద్రంగా వాళ్తాడు. అలా హనుమంతుడు తన బలంతోనూ, దానవులతోనూ, సర్పములతోనూ, మొసళ్లతోనూ, గొప్ప అలలతోనూ కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప సముద్రాన్ని దాటి అవతల స్వర్గలోక రాజధాని అయినటువంటి అమరావతిలా కనిపిస్తున్నటువంటి లంకాపురికి చేరుకుంటాడు. ఇంకా చేరుకోకముందే మొదటగా చూస్తాడు. ఆంజనేయుడు ఆ యొక్క లంబపర్వత శిఖరంపై నుండే త్రికూట శిఖరంలో ఉన్నటువంటి లంకా పట్టణాన్ని చూస్తాడు. అది అనేక వృక్షాలు, దిగుడు బావులు, ఉద్యానవనములు కలిగి అతి మనోహరంగా కనిపిస్తుంది. బంగారమైనటువంటి ఆ యొక్క ప్రకారములచే అందంగా కనిపిస్తుంది. ఆ పట్టణాన్ని దేవతా శిల్పి అయినటువంటి విశ్వకర్మచే ఆకాశమందు తేలుతున్నటువంటి త్రికూట శిఖరంపై నిర్మింపబడి ఉంటుందన్నమాట. అప్పుడు ఆంజనేయుల వారు కొండ దిగి ఉత్తర ద్వారం చేరి అక్కడ ఆలోచిస్తాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటాడనమాట స్వామివారు. ఆహా, ఏమి ఈ రాక్షస స్థావరం! ఈ రాక్షసులు అన్ని సంపదలతో ఎంతో బలపడి ఉన్నారే. సామధాన భేద దండోపాయం ఏమాత్రమును వశం కాదు. అసలు ముందు మన వానరులు సముద్రం దాటాలి కదా. సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, నేను మాత్రమే దాటగలం అని నాకు అనిపిస్తుంది అని చింతించి ముందు సీతమ్మ తల్లి అసలు బ్రతికి ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఆ తల్లి బ్రతికి ఉన్నచో అప్పుడు కర్తవ్యం గురించి ఆలోచించుకొని వస్తాను. నేను నా రూపంతో లంకలోకి ప్రవేశించరాదు. రాక్షసులు కనిపెట్టగలరు. దానివలన రామకార్యం చెడిపోతుంది. నా సముద్ర లంఘనం వ్యర్థమైపోతుంది అని చెప్పి ఆలోచించుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రదోషకాలమున పిల్లి అంతటి రూపాన్ని ధరించి ఆ లంకలోకి ప్రవేశిస్తాడు. అంతటా మైనాక సముద్రుడి వలె తనకు సహాయం చేయటకు అన్నట్లుగా చంద్రుడు కూడా ఉదయిస్తాడు. ఇక లంకలోకి ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి లంకిని తన యొక్క స్వీయ రూపంతో చూస్తుంది. వికృతమైనటువంటి నోటితోనూ కళ్ళతోనూ ఆయనకు అడ్డంగా నిలుస్తుంది. నీవెవడవు? ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? యథార్థంగా చెప్పు, లేనిచో నీ ప్రాణం తీస్తాను. నీకు యథార్థంగానే చెబుతాను. ముందుగా వికృతములైనటువంటి కళ్ళతో ఉన్నటువంటి నీవెవరు అని అంటాడు హనుమంతుడు. ఈ పట్టణం వాకిలిని ఆవరించి ఉన్నావు, నన్నెలా బెదిరిస్తున్నావు అని హనుమంతుల వారు అడుగుతారు. నేను రావణుని సేవకురాలను. రావణుని యొక్క ఆజ్ఞతో ఈ పట్టణమును రక్షిస్తూ ఉన్నాను. పట్టణ రూపంగా కనిపిస్తున్నటువంటి లంకను నేనే. వెనుకకు మరలిపో, లేనిచో ఒక్క దెబ్బతో చస్తావు.
ఇంకా నీ వృత్తాంతం చెప్పి మరలిపో అని చెప్పి పలుకుతుంది. అప్పుడు హనుమంతుడు యుద్ధం తప్పదని చెప్పి అనుకుంటాడు. పర్వతం వలె సుస్థిరుడై అలా నిలుచొని రమ్యమైనటువంటి లంకా పట్టణాన్ని చూస్తాడు. ఇక ఉద్యానవనములు మేడలు చూసి మరలిపోతాను అని చెప్పి అంటాడు ఆ రాక్షసుతో. నన్ను జయించక లంకలో అడుగు పెట్టగలవా అని కోపించి అరచేతితో ఒక దెబ్బ కొట్టింది ఆ రాక్షసి. హనుమంతుడు ఆ దెబ్బకు కోపంతో అరుస్తాడు. ఎడమ చేతి పిడికిలతో ముష్టిఘాతం దానికి రుచి చూపిస్తాడు. ఆడది అవడం వలన ఎక్కువ కోపం చూపించలేదు. ఇక ఆ దెబ్బకే దాని శరీరం అంతా విలవిలలాడిపోతుంది. గర్వం తొలగిపోతుంది. రక్షించమని చెప్పి ప్రార్థిస్తుంది. బ్రహ్మదేవుడు తనకిచ్చినటువంటి వరాన్ని తెలిసింది. ఒక వానరుడు వచ్చి తనపై విజయం సాధించుట అనేది ఆమెకున్నటువంటి బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం. అంతటితో ఈ లంకకు ఇందలి రాక్షసులకు హాని సంభవించడం అనేది అట్టి కాలంలో నిజంగా తటస్థయించింది. బ్రహ్మవాక్కు సత్యం, దానికి తిరుగులేదు. సీతాదేవి అపహరించడం చేత రావణునకు వారితో పాటు రాక్షసులకు మూడింది. నీవు స్వేచ్ఛగా వెళ్ళి పతివ్రత అయినటువంటి సీతాదేవిని వెతుక్కోమని చెప్పి ఆ రాక్షసి చెబుతుంది. శత్రుపట్టణానికి ద్వారం నుండి ప్రవేశించరాదు. ధర్మం తెలిసినవాడు అయినందున రాత్రివేళ కోట ప్రాకారంలోకి దూకి లోపల ప్రవేశిస్తాడు. శత్రుపురం ప్రవేశించినప్పుడు అందు ఎడంకాలు పెట్టాలి. బృహస్పతి నీతిని అనుసరించి రావణునకు కీడు కలుగుటకై ఆ పట్టణంలో మొదట తన యొక్క వామపాదాన్ని ఉంచుతాడు. లంకలో తిరుగుతూ మధురంగా పాడుతూ ఉన్నటువంటి అప్సరసల వల్లే ఉన్నటువంటి స్త్రీలను చూస్తాడు. వేదాధ్యయనం చేస్తూ రాక్షస శ్రేష్ఠులను చూస్తాడు. కొందరు రావణ స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇక కావలి కాస్తూ ఉన్నటువంటి సైనికులను చూస్తాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులను చూస్తాడు. శ్రీరాముడు చెప్పినటువంటి గుర్తులు ఆ వర్ణం కలిగినటువంటి స్త్రీ ఎక్కడా కనిపించలేదు. ఇక ఎంతో విచారం చెందుతాడు. అతను ఎన్నో గృహాల్లోనూ ప్రవేశించి పరిశీలిస్తాడు. తన ఊహను బట్టి సీతాదేవికై పరిశీలిస్తూ ఉంటాడు. పుష్పక విమానములను చూస్తాడు. తరువాత రావణుని యొక్క భవనంలోకి ప్రవేశిస్తాడు. అది అనేక భవనముల యొక్క సముదాయం. అరయోజనం వెడల్పు, యోజనం కలిగినటువంటి పొడవు కలుగుతుంది. అందు 1000 మంది స్త్రీలను చూస్తాడు. వారందరూ కూడా రావణునితో సుఖించి నిద్రకు లోనై ఉంటారు. రాజర్షులు, స్త్రీలు, పితృదేవతల యొక్క స్త్రీలు, దైత్య వనితలు, గంధర్వ స్త్రీలు, రాక్షస కన్యలు వీరందరూ కూడా రావణుని యందు మన్మథ మోహితులైనటువంటి వారే. రావణుడు ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరువాడు. కాబట్టి ఆ స్త్రీలను అపహరించినచో వారి బంధువులు యుద్ధానికి వస్తూ ఉండేవారు. అందుచేత ఆ స్త్రీలను అపహరించేవాడు. మరికొందరు స్త్రీలు యవన మదముచే తమకు తామే రావణుణ్ణి ఆశ్రయించేవారు. ఒక్క సీతాదేవి తప్ప మిగిలిన వారందరూ కూడా రావణుని యొక్క పరాక్రమ సౌందర్యాన్ని చూసి మోహపడి వచ్చిన వారే. ఒక ఉత్తమమైనటువంటి శయనంపై నిద్రిస్తూ ఉన్నటువంటి రావణుణ్ణి చూస్తాడు. అలా నిద్రిస్తున్నటువంటి రావణుణ్ణి చూసి అతను మినువులు రాసిపోసినట్లుగా కనిపిస్తాడు. ఎవరికి? హనుమంతుల వారికి. బుస కొడుతున్నటువంటి పాము వలె నిశ్వాసం చేస్తూ ఉంటాడు. సమీపమునే వేరొక శయ్యపై నిద్రిస్తూ ఉన్నటువంటి అంతఃపురం శ్రేష్ఠురాలైనటువంటి మండోదరిని కూడా చూస్తాడు. సీతాదేవి అని భ్రమపడతాడు. అలా పడుకొని ఉన్నటువంటి రీతిని చూసి ఎంతో మిక్కిలి ఖేదం చెందుతాడు. బుద్ధిమంతుడు కావడం వలన వెంటనే తెలివి తెచ్చుకొని రాముడితో ఎడబాసినటువంటి సీతాదేవి అసలు నిద్రిస్తుందా, భోజనం చేస్తుందా, అలంకరించుకుంటుందా, ఈమె సీతాదేవి కాదు అని అనుకుంటాడు. నిద్రచేతను చిందరవందరగా పడి ఉన్నటువంటి మహిళలను పరిశీలించి అలా పరస్త్రీలను చూసినందుకు హనుమంతుడు విచారం చెందుతూ వెంటనే తాను సమాధానం చెప్పుకొని, మన ఇంద్రియములకు ప్రవర్తనకు మన మనసే హేతువు. నా మనసు పరిశుద్ధంగా ఉంది కాబట్టి నాకు ఎలాంటి దోషము అంటదు. సీతాదేవిని తెలుసుకొనుటకై ఈ విధంగా అందరు స్త్రీలను చూస్తున్నాను. కాబట్టి నేను వెతకవలసింది స్త్రీని. కాబట్టి నేను వెతకవలసినటువంటి స్త్రీని వెతుకుటకు మృగముల యొక్క గుంపులో చూసినచో ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి నేను చేసింది తప్పనిసరి పని అనుకోను. ఎంత వెతికినా కూడా నన్ను సీతజాడ కానరాకపోవడంచే ఆమె మృతి చెందిందేమో అని అనుమానపడుతున్నాను. ఈ దృష్ట రావణుని కోరికను ఆమె సమ్మతించకపోవడం వలన వీడు చంపివేసి ఉంటాడా అని అనుకుంటాడు హనుమంతుడు. అలాగే ఇలా అనుకుంటాడు, నేను సుగ్రీవుని యొక్క ఆజ్ఞ భయంకరమైంది. ఆయన మాకిచ్చినటువంటి గడువు ఎప్పుడో మించిపోయింది. సీతను గానక సుగ్రీవుని చెంతకి వెళ్ళినచో మరణదండన ప్రాప్తిస్తుంది. అంగద జాంబవంతులు చెంతకు పోయినను నాకు చులకనగా మాట్లాడతారు. ఏమి చెయ్యాలి అని అనుకుంటూ దుఃఖ సముద్రంలో మునిగిపోతాడు. అంతలోనే తేరుకొని ఎన్నడూ దుఃఖంలో మునిగిపోరాదు, సంతోషాన్ని అవలంబించాలి. సంతోషమే శుభాలకు మూలం. అదే సుఖప్రదమైనది. మనం ఏ పని చేసినా సంతోషంతో, ఉత్సాహంతో మాత్రమే చేయాలి. మనం చేసేటటువంటి పనులలో ఈ సంతోషం చేతనే ఫలం సిద్ధిస్తుంది. కాబట్టి నేను దుఃఖాన్ని విడిచిపెట్టి సంతోషంతోనే నా యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. మరలా మొత్తం లంకాపట్టణం అంతా కూడా గాలిస్తాను.
జటాయు అన్నటువంటి సంపాతి మాటలను బట్టి ఇచ్చటకు వచ్చి సీతమ్మ సముద్రంలోనే పడిపోయిందేమో, ఒకవేళ నేను మరలా వెళ్ళి రాముడితో సీత కనిపించలేదని చెబితే ఆయన మరణిస్తాడు, లక్ష్మణుడు కూడా జీవించడు. వీరి సంగతి విని వీరి బంధువులందరూ కూడా ప్రాణాలు విడుస్తారు. కృతజ్ఞుడు సత్యసంధుడు అయినటువంటి సుగ్రీవుడు రాముడు ఆ విధంగా అవడం వలన దుఃఖించి తన జీవితాన్ని కూడా విడిచిపెడతాడు. కాబట్టి రుమ, తార, అంగదుడు మొత్తం వానర కులం కూడా నశించిపోతుంది. కిష్కిందలో రోదన ధ్వనులు విస్తరిస్తాయి. కాబట్టి ఇందరు మరణించుట కంటే నేనొక్కడనే చచ్చుట మేలు, ఇక్కడనే ప్రవేశం చేస్తాను అని అనుకొని, ఇంతకు పూర్వమే కదా దుఃఖించరాదు అని సంతోషమే అవలంబించాలి అని అనుకున్నాను. మరి ఇదేమిటి, తాను ఎంత వెతికినను విద్యాధర స్త్రీలు, నాగకన్యలు, గంధర్వ కన్యలు కనిపిస్తున్నారు, కానీ సీతమ్మ తల్లి జాడ కానరాట్లేదే అనుకుంటూ దుఃఖంలో పడిపోతాడు. ఎన్ని తెలిసినను వారికి కష్టాలు కలిగినప్పుడు ధైర్యం చిక్కబడుట ఎంత కష్టమో ఈ హనుమంతుని యొక్క ఆందోళన వలన మనకు బాగా తెలుస్తుంది. ఆయనకు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడని ఒక మంచి ప్రశంసా వాక్యం ఉంది కదా, కాబట్టి మరలా వెంటనే స్వామివారు పుంజుకుంటారు. ఇక అన్ని దోషములే జీవించి ఉన్నప్పుడే శుభాలను చూడగలమని చెప్పి నిర్ణయించుకొని, నేనెంత మాత్రము కూడా మరణం చెందను, సీతాదేవిని చూసేంత వరకు ఈ లంక నుండి తిరిగి వెళ్ళను, నా ప్రయత్నాన్ని విరమించుకోను, అదిగో ఎదుట అశోకవనం కనిపిస్తుంది, దీని యందు నేను ఇంతవరకు వెతకలేదు అని చెప్పి అనుకొని వసువులకు, రుద్రులకు, ఆద్యులకు, అశ్వినీ దేవతలకు, వాయుదేవులకు, అలాగే రామలక్ష్మణులకు, సీతామాతకు, ఇంద్రాగ్నులకు, చంద్రునకు నమస్కరిస్తాడు. దేవతలు, మహర్షులు నా ప్రయత్నం సిద్ధింపచేయుదురుగాక అంటూ ప్రార్థించి ఒక్క ఉదుటున దూకి అశోకవనానికి ప్రవేశిస్తాడు. అక్కడ ఆ యొక్క వనమందలి చెట్లు పైకి దూకుతాడు. చెట్ల తీగలు, అక్కడ ఉన్నటువంటి క్రీడా పర్వతాలు, అలాగే దిగుడు బావులు, ఎన్నో రమణీయమైనటువంటి ప్రదేశాలు అన్నీ కూడా పరిశీలనతో చూస్తూ ఉంటాడు. ఒక వృక్షం కింద ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె కట్టినటువంటి వస్త్రం మలినముగాను నలిగి ఉంటుంది. చుట్టూ రాక్షస స్త్రీ వలయం కలిగి ఉంటుంది. ఆమె ఉపవాసం చేసిన దాని వలె ఎంతో కృషించి ఉంటుంది. మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది. ఆమె సీతనే అయి ఉంటుందని చెప్పి భావించి రావణాసురుడు పోయినప్పుడు రామా రామా అని విలిపించినటువంటి స్త్రీ ఈమెనని చెప్పి అనుకొని రాముడు చెప్పినటువంటి గుర్తులు ఈమె అందు సరిపడుచున్నవి. అలాగే భర్త వియోగంచే ఆభరణములు కూడా ధరించక ఆ చెట్టు కొమ్మలకు కట్టి ఉంది. ఆ ఆభరణాలు నాకు చెప్పిన వాటిలో ఉన్నాయి. కొన్ని ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై తమకు లభించినవి. అదే ఆభరణాలు వాటినే తీసివేసినటువంటి గుర్తులు ఆమె శరీరంపై గోచరిస్తూ ఉన్నాయి. ఆభరణాలు మూటగట్టినటువంటి వస్త్రం ఇప్పుడు ఆమె ధరించినటువంటి వస్త్రం ఒకటే అని నిశ్చయించుకొని సంతోషించి సమస్త లోకనాయకుడు అయినటువంటి శ్రీరాముణ్ణి పొగుడుతాడు. ఆ తల్లి నిర్వహించుకున్నటువంటి దీక్షను ప్రశంసిస్తాడు. ఓహో, ఈ తల్లి మనసు రాముని అందును, ఆయన మనసు ఈ తల్లి అందును స్థిరంగా నెలకొని ఉన్నవి. అలా మనసు ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం వలన ఈ తల్లి కానీ, ధర్మాత్ముడైనటువంటి ఆ రాముడు కానీ ఇంతవరకు బ్రతికి ఉన్నారు అని చెప్పి అనుకుంటాడు. వారిద్దరి పవిత్ర ప్రేమకు జోహార్లు చెప్పుకుంటాడు. సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య ఉన్నటువంటి స్థితిని చూసి ఆంజనేయుడు దుఃఖిస్తాడు. ఆహా, ఏమి ఈ కాలమహిమ, దీనిని ఎవరు అతిక్రమించలేదు కదా, స్త్రీకి భర్తయే కదా అన్ని భూషణముల కంటే కూడా అధికమైనటువంటి అలంకారం, అట్టి భర్తతో వియోగం వలన ఎంతమాత్రం ప్రకాశించడం లేదు అని తలచి ఆమెయే సీత అని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఆ యొక్క సింసపా వృక్షమునందే కూర్చుని ఉంది. ఆమె చుట్టూ కాపలాగా ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలు తనను కనిపెట్టుకుని ఉంటూ ఆకుల మాటు దాగి ఉంటారు. అప్పటికే రాత్రి 3 జాములు గడిచిపోతాయి. లంకలో శిక్ష, వ్యాకరణాది అస్త్రములలో మహాపండితులు యజ్ఞయాగాదులు చక్కగా చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మరాక్షసులు వేదఘోష మొదలు పెడతారు. రావణుడు కూడా మేల్కొంటాడు. సీతాదేవిని తలుచుకుని ఆభరణాలు ధరించి అశోకవనానికి బయలుదేరుతాడు. 100 మంది స్త్రీలు కూడా అతన్ని అనుసరిస్తూ వస్తారు. అయితే ఆ గందరగోళాన్ని బట్టి దూరం నుండే ఆంజనేయుడు రావణుని చూస్తాడు. ఆకులతోనూ పూలతోనూ తనను బాగా కప్పుకొని ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు. రావణుడు సరాసరి సీతాదేవిని సమీపిస్తాడు. దూరం నుండే సీతయు రావణుని చూస్తుంది. సుడిగాలికి అరటి చెట్టు వలె వణికిపోతూ ఉంటుంది. శరీరాన్ని ముడుచుకొని కూర్చుంటుంది. ఆమె ఆహారమే తినడం మానివేసింది. రాముని గురించే తపస్సు చేస్తూ ఉంటుంది. అట్టి మహాపతివ్రతను మంచి మాటలతో తన వశం చేసుకునేందుకు రావణుడు ఆరంభించను. పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి సీత, నేను కోరుకుంటున్నాను, నన్ను అంగీకరించు. పరస్త్రీ గమనం వారిని అపహరించుట రాక్షసులకు ధర్మములే. అయినను నీకు నా మీద కోరిక కలుగు వరకు నిన్ను నేను ముట్టుకోను.
నేను నిన్ను చూసి మోహించటలో నా తప్పేమీ లేదు సుమా. నీవు మంచి రూపం, మంచి యవ్వనం కలదానవు. నిన్ను ఏ పురుషుడు మోహించడు? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను చూసినచో మోహింపక వదలడు. నీ ముఖం చంద్రబింబం వలె చాలా చూడచక్కగా ఉంది. అలాగే ఆ యొక్క అవయవాలలో దేనిని చూసినను నా కంటిని అచ్చటి నుండి మరలించలేకున్నాను. నాకు భార్యగా ఉండు. నేను ఎందరి స్త్రీలను నానా స్థలముల నుండి తీసుకొచ్చాను. వారందరికీ కన్నా కూడా నీవే అగ్రభార్యగా ఉండు. నా రాజ్యము సంపదలు అన్నీ నీకే ఇచ్చేస్తాను. నేను నీ సేవకుడిగా ఉంటాను. నీకు గాని భూమండలమంతా జయించి తండ్రి అయినటువంటి జనక మహారాజుకు ఇచ్చివేస్తాను. నీవు సుందరివి. నారచీరలు కట్టుకొని అరణ్యంలో ఉంటే రాముడితో నీకేం ప్రయోజనం ఉంటుంది? ఆ రాముడు ఇంకా బ్రతికి ఉన్నాడో లేదో అని నాకు సందేహంగా ఉంది. నా వశంలో ఉన్నటువంటి నిన్ను ఆ రాముడు చూడటానికి కూడా రాలేడు. అతను తపస్సులో కానీ బల పరాక్రమాల్లో కానీ నాకు సరినేరడు. నీవు వాని అందరినీ విడిచిపెట్టి చక్కని వస్త్రాలు అలంకారాలు ధరించి చక్కగా పుష్పించినటువంటి చెట్లు లతలు తుమ్మెదలు మధురంగా పాడుచూ ఉండగా రమణీయమైనటువంటి సముద్ర తీరమందలి వనములతో నాతో కలిసి క్రీడించడం చాలా మేలు అంటూ ప్రలోభ పెడతాడు. రావణుడి మాటలకు సీతాదేవి దుఃఖంతో చెందుతుంది. ఎల్లప్పుడూ కూడా తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనసులో ధ్యానిస్తూ ఆ తల్లి దుష్టుడు పరపురుషుడు అయినటువంటి రావణితో ఒక గడ్డిపోచను నడుమనుంచుకొని ఈ విధంగా పలుకుతుంది. నీవు నా యందు కాకుండా నీ భార్యల యందు మనసు ఉంచు. నేను పరభార్యను, నీకు భార్యను కాను. నీ భార్యలు పరపురుషుల వైపు కన్నెత్తి చూడక పతివ్రతల వలె ఉంటున్నారు. నిన్నే కోరుకుంటున్నారు. కాబట్టి ఇతరుల భార్యలను అట్టివారే కావున పరస్త్రీలను విడిచి మీ భార్యలతో రమించు. పరభార్యలను కోరువాని ఆయుష్ ఐశ్వర్యము నశించిపోతాయి. నువ్వు చూపినటువంటి ప్రభువులకు ఎంతమాత్రం ఆశపడేదాని కాదు. వెలుతురు సూర్యుడిని విడిచి ఉన్నట్లుగా నేను రాముని విడిచి ఉండడం కుదరదు. నన్ను శ్రీరామునితో కలుపు. నీకు బ్రతికి ఉండాలి అనేటటువంటి కోరిక ఉంటే నన్ను శ్రీరాముడికి అర్పించు. శరణాగత వస్తువులనితో స్నేహం చెయ్యి. నా భర్త నన్ను ఉపేక్షించడు. నా జాడ తెలియగానే ఈ లంకపై దాడి చేసి నిన్ను సంహరించి నన్ను వేగంగా తీసుకొని పోగలడు. నీవు బల పరాక్రమాన్ని గలవాడవని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నావు. అది ఎంతమాత్రం నిజం కాదు. జనస్థానం అందలి రాక్షసులందరూ కూడా ఆ ఏకైక వీరుడు సంహరించుటచే ఆ మహనీయునితో యుద్ధం చేయి శక్తి లేనివాడు కాబట్టే నన్ను దొంగతనంగా ఈ విధంగా తీసుకుని వచ్చావు. కాబట్టి వరుణుడి వద్దకు పోయినను నీవు తప్పించుకోలేవు అంటూ ఘాటుగా చెబుతుంది. సీతాదేవి పలికినటువంటి మాటలకు రావణుడుకు మహాకోపం కలిగి, సీత, స్త్రీలను బుజ్జగించడం వలన వారితో మంచి మాటలు పలుకటం వలన పురుషులకు ఏ ప్రయోజనం ఉండదు. వారి యందు మంచి చూపిన కొలది వారిచే తిరస్కరింపబడినటువంటి విధంగా జరుగుతుంది. ఈ కామం ఉన్నదే మిక్కిలి చెడ్డది. అది ఎవరి యందు కలుగుతుందో ఆ స్త్రీలు శిక్షింపదగినవారు. అయితే ఎన్ని కఠినమైనటువంటి మాటలతో బాధించినా వారి యందు స్నేహము దయ మాత్రమే కలుగుతుంది. నాకు నీ యందు ఉన్నటువంటి మోహం చేత నన్ను అంగీకరించక ఆ వానప్రస్థ వేషధారుడైనటువంటి రాముని యందే అభిమానం చూపుతున్నావా? అసలు నీవు నన్ను గురించినటువంటి మాటలకు ఒక్కొక్క పరుషవాకు నిన్ను క్రూరంగా చిత్రహింస చేసి చంపాలి అని ఉంది. కానీ నేను నీకు ఇచ్చినటువంటి గడువు ప్రకారం ఇంకా 2 నెలలు వేచి ఉంటాను. ఈలోగా నీవు నన్ను పెనిమిటిగా అంగీకరించినచో ఆ మరునాడు ప్రాతకాలమునే భోజనానికి నిన్ను ఆ వంటలోనే చంపి వండుదురు సుమా అంటూ బెదిరిస్తాడు. రావణుడు ఆ విధంగా సీతను బెదిరించగా అక్కడున్న వారందరూ కూడా దేవతా స్త్రీలు గంధర్వ వనితలు ఎంతో దుఃఖించి కొందరు పెదవులను కదిలించి తమ యొక్క ముఖ సజ్జనులతో ఆ సీతాదేవిని ఊరడిస్తారు. ఆమెకు వారిపై సానుభూతిని ఈ విధంగా ప్రకటిస్తారు. ఇక వారిచే ఊరడింపబడినటువంటి తన యొక్క పాతివ్రత్యం బలంచే సీత రావణుడికి ఆ విధంగా హితోపదేశం ఇస్తుంది. నీవు ఈ విధంగా పతివ్రతనైనటువంటి నన్ను నిర్బంధించుచుండగా అది తగనటువంటి పని అని చెప్పి నిన్ను మరల్చుచు నీ హితం కోరువారు ఈ లంకలో ఎవరు ఉన్నట్లు కనిపించడం లేదు. మహాత్ముడు రామునకు భార్య అయినటువంటి నన్ను నీవు తప్ప మరెవ్వరూ కూడా ఈ విధంగా మోహించి భార్యగా కోరరు. నా భర్త మహాపరాక్రమవంతుడు. ఈ నీ అపరాధాన్ని సంహించడు. నీవు ఎక్కడకు పోయినను నిన్ను దండించక విడువడు. నా రాముడు మదపుటేనుగు వంటివాడు. నీవు కుందేలు వంటివాడు. ఇక్కడ నా దగ్గర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావే, అక్కడ మోసంతో రామలక్ష్మణులను దూరంగా పోనట్లు చేసి దొంగతనంగా నన్ను ఎత్తుకుని తీసుకుని వచ్చావు. నీకు సిగ్గులేదా? నీవింకను రాముని కంటపడలేదు. ఒకవేళ కంటపడినచో అప్పుడు నీ యొక్క పని అప్పుడు తెలుస్తుంది.
ప్రతివర్తనైనటువంటి నన్ను మోసంతో చూస్తున్నావే, నీ కళ్ళు రెండును నేలను పడే విధంగా, నన్ను అనరానటువంటి మాటలు అన్నందుకు నీ నాలుక తెగి నేలను పడే విధంగా, నా పాతివ్రత్యం వలన కలిగినటువంటి తపస్సు చేతను నేను నిన్ను భస్మం చేయగలను. కానీ నా భర్త ఆజ్ఞ లేకపోవడం వలన నా యొక్క తపస్సు తరిగిపోతుందని ఉపేక్షించి ఉన్నాను అని సీతాదేవి రావణుణ్ణి తృణీకరించి దులిపివేస్తుంది. అప్పుడు రావణుడికి ఆగ్రహం కలుగుతుంది. సీత, నేను ఎన్ని చెప్పినను నీకు నచ్చటలేదు. దరిద్రుడు దుర్మార్గుడు అయినటువంటి ఆ రాముణ్ణే అనుసరించుచున్నావు. నిన్నిప్పుడే చంపివేస్తాను అని అదిలిస్తాడు. అంతా రావణుని యొక్క చిన్న భార్య ధాన్యమాలిని రావణుని కౌగిలించుకొని, ప్రాణేశ్వర, నీవు నాతో క్రీడింపుము. ఈ మనుష్య స్త్రీతో నీకెందుకు? నీతో దివ్య భోగములు అనుభవించేటటువంటి భాగ్యం ఈమె నుదుట బ్రహ్మదేవుడు రాయలేదు. అందుచేతనే ఈమె నిన్ను కోరడం లేదు. ఇష్టం లేనటువంటి స్త్రీని కోరినచో శరీరానికి క్లేశమే మిగులుతుంది, మరేమీ ప్రయోజనం ఉండదు. నీపై ఇష్టం కలిగినటువంటి దానిని కోరినచో సంతోషం అనుభవించవచ్చు. కాబట్టి నీపై మోహం కలిగినటువంటి నన్ను కోరుకోమని చెప్పి రావణుణ్ణి కాస్త శాంతింపచేస్తుంది. ఆమె మాటలకు నవ్వుతూ రావణుడు అక్కడి నుండి కదిలిపోయి తన గృహంలోకి వెళ్ళిపోతాడు. అలా రావణుడు వెళ్ళిన తర్వాత కావలి ఉన్నటువంటి రాక్షస స్త్రీలు నానా విధములైనటువంటి కఠినమైనటువంటి మాటలతో సీతకు తాపం కలిగిస్తారు. ఇంకా ఆమెను ఇలా అంటారు. సీత, ప్రజాపతులు 6, అందులో 4వ వాడు పులస్త్యుడు. ఆయన మనవడు మా ప్రభువు రావణుడు, అనగా సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క మునుమనవుడు. ఇలా కులములోనూ ఐశ్వర్యంలోనూ పరాక్రమంలోనూ మిక్కిలి శ్రేష్ఠుడు, 10 కంఠాలు కలవాడు. అలాంటి వాడిని వరించుట నీకు గొప్పగా తోచుట లేదేమిటి? మా ప్రభువు తన భార్యలందరిలోనూ మిక్కిలి ప్రియురాలైనటువంటి మండోదరిని కూడా విడిచిపెట్టి నిన్నే పట్టపురాణిని చేసి గౌరవిస్తాడు. కాబట్టి నీకు యథార్థాన్ని చెప్తున్నాం. మేము చెప్పినటువంటి ప్రకారంగా రావణుని వరించి సుఖపడు. అలా కానిచో నీవింకా జీవించి ఉండలేవు అంటూ బెదిరిస్తారు. ఓ రాక్షస స్త్రీలారా, మీరందరూ ఒకటిగా చేరి లోక విరుద్ధములైనటువంటి మాటలు పలుకుతున్నారు. ఇది పాపం. మీ మనసుకు తోచడం లేదా? మనుష్య స్త్రీ రాక్షసునకు భార్య అవటం తగుతుందా? మీరు చెప్పినట్లుగా నేను చేయను. నన్ను భక్షించనను భక్షింపుడి. దీనుడో రాధ్యము లేనివాడో ఏమైనను నా భర్త రాముడే నాకు అధికుడు. ఆయననే నేను అనుసరించి ఉండగలను అని చెబుతుంది సీతాదేవి. అలా సింసుపా వృక్షంపై దాగి ఉన్నటువంటి హనుమంతుడు ఏమీ మాట్లాడకుండా అన్నీ కూడా వింటూ ఉంటాడు. సీతమ్మ చుట్టూ అలా మూగి ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలు ఆ తల్లి పలికినటువంటి మాటలు అగ్గి మీద గుగ్గిలంగా మారిపోతాయి. మహాకోపంతో గండ్రగొడ్డలు చేతులతో పట్టుకొని ఆ తల్లిపై హంకరించి అమ్మను బాధ పెడతారు. ఇక ఆ తల్లి దుఃఖిస్తూ హనుమంతుడు దాగి ఉన్నటువంటి సింసుపా వృక్షం వద్దకు వెళుతుంది. రాక్షస స్త్రీలు ఆమెను వెంబడిస్తారు. అందులో ఒక రాక్షస స్త్రీ, నీ భర్త యందు స్నేహం చూపించావు, ఇక చాలు, దేనికైనా మితంగా ఉండాలి అని అంటుంది. నేను నీకు మేలు కలిగినటువంటి మాటలు చెబుతాను, వినవలసింది. మహాపరాక్రమశాలి అయినటువంటి రావణుని వరించు. మనుషుడు కుశ్యుతుడైనటువంటి ఆ రాముణ్ణి మర్చిపో. రావణుణ్ణి వరించి సంతోషంగా ఉండు. నేను చెప్పినటువంటి మాట వినకపోయినచో ఇప్పుడే మేమందరం కూడా నిన్ను తినివేస్తాం అని అంటుంది మరొక రాక్షసి. ఇక సీత, స్త్రీలకు యవనము నిత్యం కాదని నీకు తెలియదా? ఆ యవనం తరిగిపోవటకు ముందే రావణుని చేరి సుఖాలను అనుభవించు. నేను చెప్పినటువంటి మాట ప్రకారం చేయనచో నీ గుండె పెరిగి మేమందరం తినివేస్తామని అంటుంది ఆ రాక్షస స్త్రీ. సుందరకాండలోని కొంత వివరణను మీ అందరికీ కూడా వివరించాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.